నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిందండి. ఈ 2 సంవత్సరాలలో కూటమి ప్రభుత్వం ఏం డెవలప్ చేసిందా, లేదా ఆంధ్రప్రదేశ్లో ఏమైనా అభివృద్ధి చెందుతుందా, లేదా అలాగే ఉందా అనేది ఈ కూటమి 2 ఏళ్ల పాలన మీద నిన్న తిరుపతిలో సక్సెస్ మీటింగ్ కూడా జరిగిందండి. అట్లాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఎంతవరకు ఉందనేది కూడా ఒకసారి చూసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయిందండి. ఈ కాలంలో వాళ్ళు చేసింది మంచి పని ఏమంటే అమరావతిని ఏకైక రాజధానిగా కేంద్రం గుర్తించడం, పెద్ద ఎత్తున పరిశ్రమలు ఆకర్షించడం, గూగుల్ లాంటి పెద్ద సంస్థను ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడం వంటి కీలక పరిణామాలు కూడా జరిగినాయి. ఇంకో పక్క అభివృద్ధి, సంక్షేమాన్ని 2 కళ్ళగా భావిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ స్థానిక స్థాయిలో మిత్రపక్షాల మధ్య కొంత ఆధిపత్య పోరు, విభేదాలు కూడా బయటపడుతున్నాయి. ఎందుకంటే మన అభివృద్ధి ఓ పక్క నడుస్తూనే ఉంది, కానీ ఈ 3 కూటముల్లో కూడా కొంతమంది కింద స్థాయి వాళ్ళు కూడా సరిగా లేరనేది కూడా మనకు తెలుస్తుంది. ఇంకా చూసుకుంటా పోతే అమరావతి రాజధాని మరి అభివృద్ధి అనేది ఎక్కువ దృష్టి పెట్టారు. విభజన చట్టానికి సవరణలు చేసి కేంద్ర ప్రభుత్వం అమరావతిని ఏకైక శాశ్వత రాజధానిగా కూడా గుర్తించింది. రాజధాని నిర్మాణానికి కేంద్రం 15,000 కోట్ల సహాయాన్ని కూడా ప్రకటించడంతో అక్కడ భూముల ధరలు కూడా పెరిగినాయి. ఇంకా చూసుకే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు ఆకర్షించడంలో ప్రభుత్వము సఫలీకృతం కావడంతో పాటు అమరావతి, పోలవరం పనులను వేగవంతం చేసింది. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో జనసేన, బీజేపీ నేతలను స్థానిక టీడీపీ నాయకులు పట్టించుకోవడం లేదని కూడా ఆరోపణలు, అసంతృప్తులు ఉన్నాయి. ఈ 2 ఏళ్ల కాలంలో రాబోయే ఎన్నికల దృష్టిలో ఉంచుకొని బీజేపీ తన స్వతంత్ర వ్యూహాలతో ముందుకెళ్లడం, మతపరమైన అంశాలపై ముస్లిం రిజర్వేషన్ల రద్దు వంటి స్పష్టమైన స్టాండ్ తీసుకోవడంతో కూటమిలో చర్చనీయంగా మారింది. ఎందుకంటే అదే కూటమి యొక్క ఐక్యతను చాటేందుకు తిరుపతిలో భారీ బహిరంగ సభలను కూడా నిర్వహించి సంక్షేమ విజయాలను జరుపుకున్నారు. అక్కడ ఏముంది ఏమనేది చూద్దాం. కూటమి ప్రభుత్వం మీద 2 ఏళ్ళు వచ్చింది కదా, దాని మీద ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి చూద్దాం. కొన్ని సానుకూల అంశాలు కూడా కూటమి మీద ఉన్నాయి. గంజాయి, డ్రగ్స్ కంట్రోలు, శాంతి భద్రతల పరిరక్షణ, అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ, మరి వాట్సాప్ గవర్నర్స్ ద్వారా ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రజల నుంచి మంచి స్పందన కూడా వస్తుందండి. ఇంకా చూసుకుంటే విమర్శలు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. సూపర్ 6 హామీల్లో భాగంగా ఇంకా కొన్ని పథకాలు పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదని, వాటిల్లో నిరుద్యోగ భృతి వంటి హామీలపై ప్రభుత్వం దృష్టి సారించాలనేది కూడా కొంత వ్యతిరేకత అనేది ఉంది. కానీ ఈ 2 ఏళ్ల పాలనలో మటుకు ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆదరించారండి. ఎట్లా ఆదరించారు ఏమంటే ఈ కూటమి ప్రభుత్వము సంక్షేమాన్ని దాటుకొని సరికొత్త అవకాశం వైపు నవ్యాంధ్రకు నవవైభవం తెచ్చేలా కూటమి 2 ఏళ్ల పాలన ఉందండి. ఈ పాలనలో చూడండి, ఏకైక రాజధాని అమరావతి, 3 రాజధానుల నుంచి తప్పించి ఏకైక రాజధాని అమరావతి, అట్లాగే పోలవరం ప్రాజెక్టు, గూగుల్, అట్లాంటి పెద్ద పెద్దవి, పింఛన్ 4,000 రూపాయలు పింఛన్, వికలాంగులకు, దివ్యాంగులకు ఉచిత బస్సు, ఇలా ఎన్నో కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం చేసుకుంటూ పోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నాడు, అభివృద్ధి సంక్షేమం 2 నడవాలా అనేది చంద్రబాబు నాయుడు యొక్క దృష్టి. ఏపీలో చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయిందండి. ఈ 2 ఏళ్ల కాలంలో చూసుకుంటే మనకు ఏపీ బ్రాండ్ ఇమేజ్ మార్చడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసింది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ పరిపాలించి ఆంధ్రప్రదేశ్కు రాజధాని అంటూ లేకుండా పోయింది. ఎక్కడ నిరుద్యోగం, ఎవరు చూసినా బయట బెంగళూరు, హైదరాబాద్ వైపు పరిశ్రమలు రాలేదు, కంపెనీలు రాక జనం అల్లాడిపోయారు. ఎక్కడ చూసినా బూతులు, రౌడీయిజం, గంజాయి, అట్లాంటి రాష్ట్రాన్ని ఇప్పుడు సంక్షోభాన్ని అంటే అభివృద్ధి లేక
రాజధాని లేక ఎంత తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను ఇప్పుడు దాన్ని సంక్షోభాన్ని అన్నీ దాటుకొని నవ్యాంధ్రకు ఒక నవవైభవం తెచ్చేందుకు ఈ 2 ఏళ్ల పాలన బాగా ఉపయోగపడింది అనేది కూడా తెలుస్తుందండి. ఏపీని బ్రాండ్ను ఇమేజ్ మార్చడానికి ఈ ప్రభుత్వం చాలా తీవ్రంగా కృషి చేసింది. ఇంకా బిజినెస్ విషయంలో అయితే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలను కూడా ఆకర్షించుకోగలిగింది కూటమి ప్రభుత్వం. రాష్ట్రానికి ఏకైక శాశ్వత రాజధాని అమరావతిని కేంద్రం గుర్తించేలా చేయగలిగింది. అట్లే రోడ్లు మరమ్మతులు చేపట్టడంతో పాటు సూపర్ 6లో భాగంగా ఇచ్చిన 6 హామీలలో 4 మటుకు అమలు చేసింది. వాటిల్లో 2 నిరుద్యోగ వృత్తి ఒకటి ఆగిపోయింది. ఇంకా మహిళలకు ఇస్తా ఉన్న అమౌంట్ అది కూడా ఆగిపోయింది. మిగతా 4 కూడా అమలు చేశారు. ఇంకా ఈ కూటమి ప్రభుత్వంలో చూస్తే నిన్న తిరుపతిలో జరిగిన ఈ సభ చాలా ఉందండి. ప్రజాసేవకు పునరంకితం, పెత్తముదారుల కాదు ప్రజాసేవకులం, వైసీపీది విశ్వపూరిత మానవత్వం, వారికో లక్ష్యం విజన్ లేనే లేవు, రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు గత ఎన్నికల్లో జనం విజ్ఞత ప్రదర్శించారు, కూటమికి 57% ఓట్లు 90% సీట్లు ఇచ్చారు, ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకున్నాం, వెంటిలేటర్పై ఉన్న ఏపీకి కేంద్రం ఆక్సిజన్ అందించింది, విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా అన్ని జిల్లాల అభివృద్ధి, 2 ఏళ్లలో 23 లక్షల కోట్ల పెట్టుబడులు 3 ప్రాంతాలకు కేటాయింపు, 1 లక్ష కోట్లతో హార్టికల్చర్ హబ్గా రాయలసీమ, స్టీల్ ప్లాంట్ 2028 నాటికి పూర్తి. తిరుపతి విజయోత్సవ సభలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఎందుకంటే జిల్లా నియోజకవర్గాల స్థాయిల్లోనూ సభలు నిర్వహించాలని పిలుపిచ్చారు. విలువలు కాపాడితే కూటమికి తిరుగు ఉండదు. 2024 అధికారం కాదు, నమ్మకం బదిలీ, దాన్ని నిలబెట్టుకునే దిశగా పనిచేస్తున్నాం. మా ప్రయాణం ప్రభుత్వం ఏర్పాటుకే కాదు, అభివృద్ధి కోసం, రాబోయే తరాల కోసం. తెలుగు రాష్ట్రాలు మరింత బలపడాలి. ఒక రాష్ట్రం కులాల పరిమితులు దాటాలి, మరో రాష్ట్రం ప్రాంతీయ పరిమితులు దాటాలి, అంతా కలిసి భారత యువత వైపు అడుగేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి. ఒక రాష్ట్రం కులాలు అంటే ఆంధ్రప్రదేశ్లో కులాల పంచాయతీ ఎక్కువగా ఉంది, అది దాటాలి. మరో రాష్ట్రంలో ప్రాంతీయ సెంటిమెంట్ విభేదాలు ఉన్నాయి, అది దాటాలి. 2 తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలనేదే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి. ఇంకా చూసుకుంటే లోకేష్ గారు మాట్లాడుతూ రాయలసీమగా మారుస్తాం, 1 లక్ష కోట్లతో మిషన్ రాయలసీమ, కూటమి ధర్మాన్ని పాటిద్దాం. 10వ తరగతిలో టీచర్లు జగన్ను చిత్తకొట్టారు, అందుకే వారిపై కోపం. డిఎస్సిలో రాజ్యాంగంపైనే ఆరోపణలు, బౌలర్లు మారిన బ్యాట్స్మెన్ ఓన్లీ సిబిఎన్ లోకేష్. కాబట్టి రాయలసీమను కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఎందుకంటే 2028 నాటికి స్టీల్ ప్లాంటు కడపలో పూర్తి చేస్తామనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, లోకేష్ గారు కూడా చెప్తున్నారు. ఎందుకంటే రాష్ట్రానికి తాము పెత్తందారులే కాదని ప్రజాసేవకులమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారండి. కూటమి పాలన 2 ఏళ్ల విజయోత్సవంలో ప్రజాసేవకు పునరంకితం అవుతామని భావోద్వేగంతో ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, మేము విధ్వంసం నుంచి వికాసం వైపు ఒక్కొక్క అడుగు వేస్తూ వచ్చాం. రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్ అందించింది, ప్రాణాలు నిలబెట్టింది. మేము వచ్చాక 23 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రంగా అన్ని జిల్లాల అభివృద్ధి. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఈ సభలో పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, లోకేష్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ 2 ఏళ్ల పాలనపై ప్రజల్లో అసంతృప్తి లేదు, సంతృప్తి ఉంది. సూపర్ 6లో 4 అమలు చేశారు, 2 అమలు చేయట్లేదు. కాబట్టి మంచి పని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి జరిగిందంటే ఆంధ్రప్రదేశ్కు అమరావతి ఏకైక రాజధాని, శాశ్వత రాజధాని అని కేంద్రం నుంచి బిల్లు పాస్ చేపించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త తెలిపారు. అట్లాగే పోలవరం ప్రాజెక్టు, గూగుల్ లాంటి పెద్ద సంస్థలు మన ఆంధ్రప్రదేశ్కు రావడం కూడా కూటమి ప్రభుత్వం యొక్క విజయోత్సవంలో ముందడుగుంది.
కాబట్టి గత పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి 100కు 90% మార్కులు వచ్చినట్టు అనేది కూడా మనకు తెలుస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.